నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబును కలిసిన మహిళా క్రికెటర్ శ్రీచరణి ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం భరోసా. ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టండి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. అధికారుల తీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి, కలెక్టర్లు తరచుగా సమీక్షించాలని ఆదేశాలు. యోగా శక్తిపై అవగాహన కల్పించుకోవాలి, ప్రజలకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపు. పోలవరం నిర్వాసితులను మోసం చేయటం దారుణం, ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు సూర్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే, అవకాశాలని సద్వినియోగం చేసుకుంటే ఆకాశమే హద్దుగా ఎదగొచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మహిళా క్రికెటర్ శ్రీచరణి ఎదుగుదల రాష్ట్రానికి గర్వకారణమని కితాబునిచ్చారు. సుదీర్ఘకాలం భారత్ తరపున క్రికెట్ ఆడి దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఉండవల్లి నివాసానికి వచ్చిన శ్రీచరణితో సీఎం దాదాపు 20 నిమిషాలు మాట్లాడారు. ఆమె కుటుంబ నేపథ్యం, క్రికెట్పై ఆసక్తికి కారణాలు, వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఆర్టీపీపీలో సదుపాయాలు, కోచ్ నేపథ్యం, అంతర్జాతీయ స్థాయికి ఎదగడంలో సహకరించిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్రికెట్ గ్లామరస్ క్రీడగా, సీఎంగా క్రికెట్తో పాటు ఇతర క్రీడలను ప్రోత్సహించానని, క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు, ఉద్యోగాలు ఇవ్వటంలో నేనే ప్రారంభించాలని, కరణం మల్లీశ్వరి, గోపిచంద్, సింధులను ఈ విధంగానే ప్రోత్సహించాలని, హెల్దీ హ్యాపీ సొసైటీ ఉండాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగం కావాలి అని చంద్రబాబు ఆమెతో పేర్కొన్నారు. ఐటీ మంత్రి నారా లోకేష్, మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, రాష్ట్ర మంత్రులు సవిత తదితరులు పాల్గొన్నారు. Entire team, sir. With her name, sir. భవిష్యత్ అంతా పర్యాటకానిదేనని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. లండన్లో వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2025 ప్రదర్శన ముగిసిన అనంతరం ఇండియన్ హై కమిషన్ ఏర్పాటు చేసిన హైటీ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. WTM ప్రదర్శనలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఇది రాష్ట్ర పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు మంచి వేదికగా ఉపయోగపడిందని తెలిపారు. WTM సదస్సుకు వచ్చిన అంతర్జాతీయ పర్యాటక ప్రతినిధులను మంత్రి కందుల దుర్గేష్ ఏపీకి ఆహ్వానించారు. ఏపీ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఉందని, నూతన పర్యాటక పాలసీని విడుదల చేశామని తెలుపుతూ, ఏపీకి రండి, స్థానిక పర్యాటక ప్రదేశాలను సందర్శించండి, పర్యాటక ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఏపీ పర్యాటక అభివృద్ధికి దోహదపడాలని ఇన్వెస్టర్లను కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో పర్యాటక రంగం గేమ్ చేంజర్ అని, ఈ కార్యక్రమంలో ఏపీ పర్యాటక అభివృద్ధికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర సహకారం మెండుగా ఉందన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. Nowadays, Andhra Pradesh has become very vibrant in tourism activities. Our Honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu ji, and our Honorable Deputy Chief Minister, Pawan Kalyan ji, both are giving so much of inspiration to all of us to take up tourism in a very big way. As our Chief Minister always says, somebody say communism, somebody say capitalism, like that so many isms are there, but nowadays we need only one ism, that is tourism. That is what our Chief Minister regularly says. And with that vision, our state government has accorded industry status to the tourism sector. So many incentives have been extended to tourism sector too. That's why in recent times, several big groups have come forward, and within a span of 15 months we could be able to mobilize 12,500 crores of increase in the hospitality industry in Andhra Pradesh. So this is because of the diversity in Andhra Pradesh and what sort of
activities are there in Andhra Pradesh means we can say whether it is ecotourism or adventure tourism, and apart from that we have అడవి తల్లి బాట పనుల నిర్వహణలో అలసత్వం వద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఉద్దేశించి అన్నారు. నిధులు అందుబాటులో ఉన్న పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం జన్మాన్ ఉపాధి హామీ పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సాయంతో కలిపి మొత్తం 1158 కోట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. 761 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 662 రహదారుల పనులు అడవి తల్లి బాటలో ప్రారంభించామని అన్నారు. పనులను వేగంగా చేయాలని, అటవీశాఖ అభ్యంతరాలు లేదా ఇతర సమస్యలు ఉంటే వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో పల్లె పండుగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జలజీవన్ మిషన్, స్వామిత పథకాలపై శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ తాగునీటి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్షించారు. అడవి తల్లి బాట పనులను పరిశీలనకు అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లాలని అన్నారు. భారతీయ పురాతన సాంప్రదాయ వైద్యం, యోగా శక్తి చికిత్స అవగాహన కల్పించుకోవడం ద్వారా ఆరోగ్యపరంగా, మానసికంగా మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో విజయవాడకు చెందిన అస్పా భారత్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, ఇండియన్ ఓం యోగశక్తి చికిత్స నిర్వాహకుడు డాక్టర్ మాకాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆక్యుప్రెజర్, ఆక్యుపంక్చర్, మల్టీ థెరపీపై అవగాహన శిబిరం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులకు ఆక్యుపంక్చర్ ద్వారా అద్భుతమైన పరిష్కారాలు లభిస్తున్నాయన్నారు. మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ మోకాలి నొప్పి, నడుము, మెడ వంటి నొప్పులకు, దీర్ఘకాలిక శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకి అద్భుతమైన పరిష్కారం దొరుకుతుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్ముల దత్తు, ఏపీఆర్ చౌదరి, కాలేపు సాయిరాం, వీర వీరాంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి వైద్యాలు ఇప్పుడు మనకి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఆయుష్ మినిస్ట్రీ కిందకు వస్తాయి. దాంట్లో దీన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది. మహారాష్ట్రలో దీనికి డిగ్రీని ఇవ్వడం జరిగింది. డిగ్రీ కోర్సుని ఇస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కాలేజీని ఏర్పాటు చేయాలి. హోమియోపతి కాలేజీ ఎలాగో, ఆయుర్వేదిక్ కాలేజీ ఎలాగో, ఆక్యుపంక్చరిస్ట్ కాలేజీని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసిన మీదట అక్కడ ఈ కోర్సుని ఏర్పాటు చేశారు. వీటిలన్నిటి మీద డాక్టర్ గారికి పరిజ్ఞానం ఉంది, అవగాహన ఉంది. ఆ దృష్ట్యా రాధాకృష్ణ గారు, మా గురువు గారిని ఇక్కడ తీసుకురావాలి, మేము ఒక చిన్న క్యాంపుని ఏర్పాటు చేయాలి అని అంటే, మరి పేషెంట్లు ఎవరు వస్తారు, ఈ వైద్యం మీద అవగాహన తక్కువ కదా అంటే, లేదండి మన పార్టీలో అందరి చేత మెసేజ్ పెట్టిస్తానంటే అధ్యక్షుల వారితో మాట్లాడాము. ఒక మెసేజ్ పెట్టమన్నాం. మన కార్యకర్తలే ఇప్పుడు మీ ప్రెస్ వారే ఒక చిన్న ట్రీట్మెంట్, మనకేదో చిన్న చిన్న నలతలు ఉంటాయి, తలపోటో లేకపోతే చెయ్యి నొప్పో, కాలు నొప్పో, అలాంటివి వెంటనే వారు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆక్యుపంక్చర్ అని పేరుని చైనా పెట్టినా మన దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఈ వైద్య విధానం విలసిల్లింది. కాకపోతే వాళ్ళు డాక్యుమెంట్ చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర ప్రజెంట్ చేసి వాళ్ళ పేరు మీద తెచ్చుకున్నారు. కానీ
దీని మూలాలన్నీ భారతదేశానివే. అయితే ఈ ఆకుపంచర్ వైద్యంలో మొదటిది కీ అయితే రెండవది వేడి చలవ తత్వాలు. చైనా వాళ్ళు దీన్ని ఇన్ అండ్ యాంగ్ అని అంటారు. కానీ మన భారతదేశంలో దీన్ని మనం శివతత్వము పార్వతీతత్వం అని పిలుచుకుంటాం. శివతత్వం పెరిగినా ప్రాబ్లమే, పార్వతీతత్వం పెరిగినా ప్రాబ్లమే. ఎలా ఉండాలి మనిషి అంటే ఈ శివ పార్వతీ తత్వాలు రెండూ సమానంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. మూడవది ఏంటంటే అంతర పంచభూతాలుగా పనిచేస్తున్న మన అవయవాల పనితీరుని సక్రమమైన స్థితిలో పెట్టుకోగలిగితే మంచి ఆరోగ్యం లభిస్తుంది, లేకపోతే అనారోగ్యగ్రస్తుడవుతాడు అనేది ఈ 3 సూత్రాలు ఆధారంగా ఈ ఆకుపంచర్ సైన్స్ పనిచేస్తూ ఉంది. పోలవరం నిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వమే మోసగించడం దారుణమని, సగం ప్యాకేజీ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేలా చేస్తున్న వ్యవహారంపై రాష్ట్రపతికి గవర్నర్కు లేఖలు సమర్పిస్తామని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ వెల్లడించారు. సగం ఆర్ఎండ్ ప్యాకేజీ చెల్లించారనే ఆందోళనలతో ఉన్న నిర్వాసితుల ఫిర్యాదులు స్వీకరించేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 2014 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారం 6,86,000, ఎస్సీ ఎస్టీలకు ఇతర కులస్తులకు 6,36,000 చెల్లించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్యాకేజీ పెంచితే ఒక్కొక్క నిర్వాసితుడికి 11,80,000, ఎస్టీలు అటవీ ఉత్పత్తులు కోల్పోతున్నందున పీసా చట్టం ప్రకారం ఒక్కొక్కరికి 2 లక్షలు అదనంగా కలిపి 13,80,000 చెల్లించాల్సి ఉందన్నారు. గిరిజనులు ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపై ఆదివాసీ మహాసభ తరపున పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. మహాసభ నాయకులు మీడియం వెంకటస్వామి, అరగంటి వీరభద్రారెడ్డి, మీడియం వెంకటేష్, గిన్నేపల్లి వెంకటరెడ్డి, సరియం విజయరత్న కుమార్, జక్కల పాండవులు, అరగంటి నాగిరెడ్డి, తాళ్ళూరి రామిరెడ్డి, న్యాయవాది చిలకమర్తి వెంకటరత్నం పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అని 2018లో ఒక చట్టం తెచ్చారు, అంటే సవరణ తెచ్చారు. ఈ సవరణలో సెక్షన్ 18A అని ఉంటుంది. దీని కింద ముఖ్యమంత్రి కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలోకి వచ్చేస్తాడు. మినిస్టర్లతో సహా అందరూ పబ్లిక్ సర్వెంట్లే. ఎక్కడ ఎస్సీ ఎస్టీలకి ఆర్థికంగా అన్యాయం జరగకూడదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సక్రమంగా ఇవ్వకపోయినా కూడా ఈ చట్ట ప్రకారం నేరమేనని చెప్పేసి 2016 అమెండ్మెంట్లో పెట్టారు. 2018 అమెండ్మెంట్లో 2018 అమెండ్మెంట్లో ఏం చేశారంటే 18A అనేది చేర్చి ఎవరి మీదైనా ఎస్సీ ఎస్టీలు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ప్రిలిమినరీ ఎంక్వైరీ ముందు అసలు ఆ నేరం జరిగిందా లేదనేది ఎంక్వైరీ కూడా చేయనవసరం లేదు, ముందు ఎఫ్ఐఆర్ వేసేసి తర్వాత ఎంక్వైరీ చేయమని చెప్పేసి సవరణ చేశారు. ఇంత పటిష్టంగా చట్టం ఉంటే ఎస్సీ ఎస్టీలు పోలవరం నిర్వాసితుల్లో 60% పైగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వాళ్ళ పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ముఖ్యమంత్రితో సహా దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి రామానాయుడు, ఈ కలెక్టర్లు, ఇప్పుడు అభిషేక్, కమిషనర్ ఈ రామసుందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ చట్టం కింద నేరస్తులు అవుతారు. ప్రభుత్వమే మోసం చేస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్లో క్లియర్గా ఉండగా ఇవ్వటం లేదు. ఇచ్చిన జీవోని కూడా అసలు అమలు చేయలేదు. 2021లో ఇచ్చిన జీవోని కూడా అమలు చేయలేదు. ఇదంతా కూడా పోలవరం నిర్వాసితుల విషయంలో జరుగుతున్నటువంటి మోసం ఇది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే పోలవరం ప్రాజెక్టు ఆ నిర్మాణం మీద నిపుణుల్ని తీసుకొస్తుంది, ఏ మేరకు జరిగింది నిర్మాణం అనేది. కానీ మేము కూడా ఏం డిమాండ్ చేస్తున్నామంటే దాంతోపాటు R&R ఏ మేరకు జరిగింది అనే దాని మీద కూడా ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చట్టవిరుద్ధమైనటువంటి దాని మీద గవర్నర్ జోక్యం చేసుకుని దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ఒక నివేదిక ఇవ్వాలి. ఇప్పుడు ఈ బాధితులందరూ కూడా 11,80,000 రావాల్సిన చోట ఈవేళ 6,86,000 వచ్చింది. దీంతోపాటు పీసా చట్టం కింద 2 లక్షల రూపాయలు 500 పనిదినాలు ఎస్టీలకి రావాలి. అవి కూడా గవర్నమెంట్ ఇప్పటికీ ఇవ్వలేదు. అవి కూడా లెక్కేసుకుంటే ఎస్టీలకి రావాల్సింది 13,80,000. 13,80,000 ఇవ్వాల్సిన చోట ఇవాళ 6,86,000 అంటే సగం ఇస్తున్నారు. మరి మిగతా సగం దాని గురించి అసలు మాట్లాడటమే లేదు. ఇలా గిరిజనులను మోసం చేస్తూ పోలవరం ప్రాజెక్టు కడతానంటే కుదరదు. కేంద్ర ప్రభుత్వమే నేరుగా చేపట్టాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేత కాకపోతే దీంతో ఈ విధంగా ఎవరైతే నష్టపోయారో గిరిజనులు
వాళ్ళ యొక్క పిటిషన్ తీసుకోవడానికి, వాళ్ళకి న్యాయం చేయడానికి హైకోర్టు జడ్జిని దీని మీద పిటిషన్ తీసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాలని చెప్పేసి ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తున్నాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా ఈ నెల 11వ తేదీన నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ, బాబు ష్యూరిటీ మోసాలపై 45, 46 వార్డులకు రచ్చబండ కార్యక్రమం స్థానిక క్వారీ సెంటర్ శివాలయం వద్ద నిర్వహించారు. భరత్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవటానికి జగన్ పిలుపు మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే 45, 46 వార్డులకు సంబంధించి రచ్చబండ కార్యక్రమాన్ని ఇక్కడున్న నాయకులు, ముఖ్యంగా మురళి, అతని మిత్ర బృందం కష్టపడి ఏర్పాటు చేశారని అభినందించారు. స్థానికంగా ఎమ్మెల్యే ఒక బంధువు, ఒక అతను మాజీ కార్పొరేటర్ వాయిస్ కూడా దొరికింది. దానిపైన దర్యాప్తు చేయండి. మీకు ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ వాయిస్ ఒరిజినల్లా డూప్లికేటా అనేది మీరు బయట పెట్టండి. అది ఒకవేళ మీకు ఉన్న సంస్థల ద్వారా దాన్ని నిర్ధారణ చేస్తే దాని తర్వాత నా తడాక ఏంటని చూపిస్తాను. అంతే తప్పితే మీరేదో తీసుకుని వచ్చి అది ఏ మార్పుడని అబండాలు వేయడం కాదు. అది నిర్ధారించండి, అది ఒరిజినల్లా డూప్లికేటా. డూప్లికేట్ మీదే ప్రభుత్వం ఉంది కదా, కన్సర్న్ డిపార్ట్మెంట్తో సర్టిఫికేట్ ఇప్పించండి. ఆ వాయిస్ నిజమైన వాయిస్ కాదు, డూప్లికేట్ అని. అప్పుడు నేనేంటనేది చూపిస్తాను. ఇవాళ ప్రజలకి తీసుకొచ్చి ఏదో మాయమాటలు చెప్పి, కళ్ళబుల్లి కవర్లు చెప్పి మీరు పబ్బం గడుపుకుందామంటే కుదరదు. మీరు ఏ మార్పుడు అంటున్నారు, దాన్ని సర్టిఫై చేయండి, మీ డిపార్ట్మెంట్స్తో సర్టిఫై చేయించండి. అప్పుడు అది ఏ మార్పుడా లేదా రియల్దా ఏంటనేది చూపిస్తాను. ఇవాళ తీసుకొచ్చి మొన్నేమో వాళ్ళ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు వాయిస్ దొరికింది. నిన్నటికి నిన్న మాజీ కార్పొరేటర్ వీళ్ళకి సమీప బంధువు అతను వాయిస్ దొరికింది. ఇందులో వాయిస్లో ఏంటంటే రేట్లు మనం నిర్ణయించుకుందాం, పెచ్చి అమ్ముకుందాం, ఎమ్మెల్యేకి మామూలు కట్టాలి 1,40,000 రూపాయలు, మళ్ళీ అందులో మీడియాకు కూడా డబ్బులు ఇవ్వాలని కూడా పేర్కొన్నారు. దీంతోపాటు డిపార్ట్మెంట్కి డబ్బులు ఇవ్వాలని పేర్కొన్నారు. మరి ఇవన్నీ ఏంటి? ఎవరైతే ఈ మాటలు మాట్లాడారో మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదని ఎక్కడైనా ధృవీకరించారా? సింపుల్గా ఏ మార్పుడు అని చెప్పి చేతులు దులుపుకుంటే కుదరదు. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కృష్ణబలిజ బుక్క సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన ప్రమాణ స్వీకార మహోత్సవం 9వ తేదీ ఆదివారం శాటిలైట్ సిటీ రోడ్లో ఉన్న జీవీఎస్ అప్పారావు గార్డెన్స్లో జరుగుతుందని సలహా మండలి సభ్యుడు బెజవాడ రంగారావు తెలిపారు. ఈ మేరకు శనివారం స్థానిక జెండా పంజా రోడ్లో ఉన్న ఆయన నివాసంలో ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. బెజవాడ రంగారావుతో పాటు అధ్యక్షుడు తాడి సూరిబాబు, ఉపాధ్యక్షుడు బెజవాడ వెంకటస్వామి, బెజవాడ వెంకట దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి కృష్ణబలిజ కుటుంబ సభ్యులు ఉల్లాసంగా గడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. స్వాతంత్ర సమరయోధుడు అరవ ఆదినారాయణమూర్తి సభావేదికపై నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, సామాజిక వర్గ అభివృద్ధికి సంబంధించిన విషయాలపై తీర్మానాలు ఉంటాయన్నారు. సామాజిక వర్గాలందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆకుల పాప, సాయి త్రినాథ్, పిల్లాడి రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. తోటలో వన సమారాధన జరపడానికి కమిటీ వాళ్ళందరూ కలిసి నిర్ణయించుకున్నాం. ఈ సంఘం ఇది చాలా భారీ ఎత్తున చేయాలని చెప్పేసి మేమందరం నిర్ణయించుకొని పెదవాడ రంగా గారు, అరవ శ్రీధర్ గారు, మా ఇతర సభ్యులందరం కలిసి పెదవాడ బాబీ గారు వీళ్ళందరూ కలిసి చాలా ఇంటిగా స్వయంకృషితోటి అందరూ చాలా కష్టపడి ఈ ప్రోగ్రాం చాలా జయప్రదం చేయాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ మా సంఘ సభ్యుల్ని, మా కులస్తులను అందరినీ రావాల్సిందిగా మేము ఇదే ఈ ప్రెస్ మీట్ తరఫున ఆహ్వానిస్తున్నాం. రాజమండ్రిలోని జాతీయ ఉద్యమం గారి నుంచి రాజకీయాల్లో ఉండే కమ్యూనిటీ మాది కృష్ణబలిజ కమ్యూనిటీ. పూజా సామాగ్రి, ఫ్యాన్సీ షాప్స్, అలాగే ఫైర్ క్రాకర్స్ వ్యాపారం చేసుకుంటూ, అలాగే పెద్దలు స్వర్గీయ అరవ ఆదినారాయణమూర్తి గారు జైలుకి వెళ్ళి
స్వాతంత్ర ఉద్యమంలో 3 సంవత్సరాలు జైలుకి వస్తే ఆంధ్రకేసరి ప్రకాశం మంత్రి గారు వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకున్న చిత్రం ఇది. అలాగే ఆయన పేరునే వేదిక పెట్టి ఆయన తరపుని ఇద్దరికి అరవ ఆదినారాయణ గారు మూర్తి స్మారక అవార్డులు పొలంలో పెద్దలాంటి వాళ్ళు ఇద్దరికి ఇష్టం జరుగుతుంది. అలాగే మా ప్రెసిడెంట్ గారు కమిటీ సభ్యులందరూ కూడా దీనికి ఒక యూనిటీగా అన్ని కులాలతో పాటు అందరూ కూడా మన బీసీ కమ్యూనిటీలో పుట్టిన కమ్యూనిటీ ఇది. అలాగే నగరంలో ఉన్న పెంపులందరూ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా కేకెత్తడం జరుగుతుంది. తర్వాత అందరూ కూడా మా కులస్తులు అందరితో కూడా అన్ని రాజకీయ పార్టీలతోటి సంబంధం ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎప్పుడో జాతీయ ఉద్యమం ఆడుతున్న ఫ్యామిలీస్ రేపేమో 50 మంది మన కులస్తులు అందరూ కూడా రేపొద్దున గార్డెన్ పార్టీకి వచ్చి జయప్రదం చేయవలసిందిగా అసోసియేషన్ తరపుని కోరుతూ 9/11/2025 ఆదివారం ఉదయం 9 గంటలకు జేవీఎస్ అప్పర్ తోటలో కృష్ణ బలిజ బొక్క సంక్షేమం ఆధ్వర్యంలో కార్తీక వనమాత సమారోహం జరుగుతుంది. కావున 50 మంది మన కులసందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం కోవాల్సింది ప్రార్థిస్తున్నాము. అలాగే పిల్లలకు ఆటల పోటీలు కావాలని గిఫ్ట్ బహుమతి కూడా ఇవ్వబడను. స్థానిక కోటిలింగాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా దేవస్థానం ప్రధాన అర్చకుడు కొడమంచిలి నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో లక్ష రుద్రాక్ష పూజ, శ్రీ భువనేశ్వరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. శనివారం ఉదయం 8 గంటలకు ఆలయ ప్రదక్షిణ, గోపూజ, 10-15 నిమిషాలకు విఘ్నేశ్వర పూజ, 10-30 నిమిషాలకు మహాన్యాసం, అభిషేకాలు, సూర్య నమస్కారాలు, సుందరాకాండ పారాయణం జరిగింది. శ్రీ భువనేశ్వరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజలను కొడమంచిలి నాగేశ్వరరావు మనుమడు కొండవీటి శివరామకృష్ణ అలియాస్ బాలు భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేదమంత్రాలతో మార్మోగాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి లక్ష రుద్రాక్ష పూజ, జ్యోతిర్లింగార్చన, మహాలింగార్చన, సహాసినీలతో అమ్మవారికి లక్ష కుంకుమార్చన, రుద్రహోమం, పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానికులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 15వ తేదీన ఉమాకోటిలింగేశ్వర స్వామికి లక్షపత్రి పూజా మహోత్సవం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. శ్రీ భువనేశ్వరి సమేత ఉమాకోటిలింగేశ్వర స్వామి వారి కార్తీక మాస మహోత్సవ సందర్భంగా ఈ రోజున లక్ష రుద్రాక్ష పూజా కార్యక్రమం ప్రారంభమైంది. దేవతామూర్తి అనుగ్రహం చేత ఉదయాన్నే ఆదౌ పూజ్యౌ గణాధిప అన్నారంటే ప్రారంభంలో గణపతి పూజ చేయమని చెప్పారు కాబట్టి ఆ గణపతి అనుగ్రహం చేత గణపతి పూజా కార్యక్రమం చేసుకుని మహాన్యాసపూర్వక 11 వార రుద్రాభిషేకము, అలాగే సువాసనీయులతో లక్ష కుంకుమార్చన కార్యక్రమము, అలాగే ఆ యొక్క పరమేశ్వరుడికి లక్ష రుద్రాక్ష పూజా కార్యక్రమం అంటే లక్ష రుద్రాక్షలతో స్వామివారికి నామక క్రమం చేత అలాగే సహస్రనామాల చేత అక్కడ అర్చన చేసి అలంకారం చేయడం జరుగుతుంది. తర్వాత రుద్రహోమము, అటు తర్వాత శాంతి కళ్యాణము, అటు తర్వాత సహస్ర జ్యోతిర్లింగార్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ భువనేశ్వరి సమేత ఉమాకోటిలింగేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతుంది. అలాగే ఈ 15వ తారీఖు స్థిరవారం ఏకాదశి నాడు ఈ భువనేశ్వరి సమేత ఉమాకోటిలింగేశ్వర స్వామి వారి ఆలయంలో లక్షపత్రి పూజా కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా గమనించుకుని ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని దేవతామూర్తి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే దేవతామూర్తి యొక్క తీర్థప్రసాద వితరణ కూడా జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది. భక్తులందరూ కూడా గమనించుకుని ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని దేవతామూర్తి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే ద్రవ్య రూపేణ వస్తు రూపేణ ఎవరైనా ఇవ్వదలుచుకుంటే ఇక్కడ కొడమంచిల నాగేశ్వరరావు గారు అని ఉంటారు, ఆలయ అర్చకులు. ఆయన సంప్రదిస్తే మిగతా వివరాలన్నీ కూడా చెప్తారు. ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. కర్ణాటకకు చెందిన మహర్షి కనకదాసు భక్తి, సమానత్వం, సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడని, గొప్ప కృష్ణ భక్తుడని జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తెలిపారు. తన కీర్తనల ద్వారా భక్తి సాహిత్యాన్ని ప్రజలకు సులభంగా చేరవేశారని అన్నారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కనకదాస జయంతిని జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి అనంతరం మహర్షి కనకదాస చిత్రపటానికి పుష్పమాలలు అర్పించారు. మేఘస్వరూప్ మాట్లాడుతూ సామాజిక భేదాలను అధిగమించి భగవంతుణ్ణి భక్తితో చేరుకునే మార్గాన్ని కనకదాసు చూపించారని, ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.
డిఆర్ఓటి సీతారామమూర్తి, జిల్లా వెనుకబడిన సంక్షేమ అధికారి బి శశంక, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి ఇతర అధికారులు పాల్గొన్నారు. బెజవాడ ట్రస్ట్ చైర్మన్ అండ్ సోషల్ సర్వీస్ అవార్డు గ్రహీత బెజవాడ రంగారావు జన్మదినోత్సవ సందర్భంగా గంటాలమ్మ ఆలయం, నల్లమందు సందు వెంకటేశ్వర స్వామి క్షేత్రపాలక వేణుగోపాల స్వామిని దర్శించుకొని ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణకుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు తదితరులు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. మిత్ర బృందం దేవతా సుధాకర్, అరవ శ్రీధర్, మామిడిపల్లి రామకృష్ణ, కురగంటి గోపాలకృష్ణ, ఆకుల స్వామి, పిల్లాడి రాజేంద్ర కుమార్, ఆకుల సాయి, బెజవాడ వెంకటస్వామి తదితరులు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. పోలీస్ శాఖ హోంగార్డ్ విభాగం రాజమండ్రి యూనిట్లో పనిచేస్తున్న షేక్ సిలార్ పదవీ విరమణ అభినందన సభ మిత్రులు, ఆత్మీయుల సమక్షంలో జరిగింది. ఇన్ని సంవత్సరాలు హోంగార్డుగా సేవలందించే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నట్టు సిలార్ పేర్కొన్నారు. హోంగార్డుగా పనిచేసి పదవీ విరమణ చేసిన షేక్ సిలార్ను తోటి హోంగార్డులు, ట్రాఫిక్ విభాగం సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఆయనకు దుస్సాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ఆయన శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. తన విధుల నిర్వహణకు సహకరించిన పోలీసు ఉన్నతాధికారులకు, తోటి సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్కే జకియా సుల్తానా, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, బ్రహ్మం, కేబుల్ దావుద్, ఎస్కే జబ్బర్, అహ్మదున్నీసా తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబును కలిసిన మహిళా క్రికెటర్ శ్రీచరణి, ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం భరోసా. ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టండి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. అధికారుల తీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి, కలెక్టర్లు తరచుగా సమీక్షించాలని ఆదేశాలు. యోగ శక్తిపై అవగాహన కల్పించుకోవాలి, ప్రజలకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపు. పోలవరం నిర్వాసితులను మోసం చేయటం దారుణం, ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు సూర్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.